నమస్తే సార్, ఐఎమ్ సునేరి శ్రీరామ్. నా డౌట్ ఏంటంటే, మీరు చాలా పెద్ద లీడర్, ఎప్పుడు బిజీగా ఉంటారు. మీరు ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తారు? మీ మిస్సెస్ మీ మీద కంప్లైంట్ చేయరా? ఇది సీరియస్ క్వశ్చన్ అమ్మా. మా ఆవిడ వింటే మంచిగా అడిగావు, నీకు నేను బాగా మెచ్చుకుంటుంది, నీ ఫోన్ తీసుకొని నీ ఫోన్ చేస్తుంది. ఎందుకంటే రోజు కంప్లైంటే ఉంటుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ అంటే మీరు ఎవరినైనా చూడండి, అది పొలిటీషియన్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా సక్సెస్ అవుతారంటే డెడికేషన్ కావాలి. ఒకటి, యూ హ్యావ్ టు ఫోర్గో సంథింగ్. అవ్వ బువ్వ కావాలంటే దొరకవు. నువ్వు ఫ్యామిలీ టైం ఇవ్వాలి, హాలిడేస్ ఉండాలి, సండే ఇంటికాడ ఉండాలి, లేకపోతే సమ్మర్ హాలిడేస్లో ఫారిన్ టూర్ పోవాలి అంటే అయ్యే పని కాదు. అన్లెస్ ఒక డెడికేషన్తో, ఒక ప్యాషన్తో, ఒక కమిట్మెంట్తో పనిచేస్తే తప్ప రాజకీయాల్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరు ఎదగరు. న్యాచురల్గా నేను యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ ఫ్యామిలీగా నేను కొంతవరకు అన్యాయం చేశాననే చెప్పొచ్చు. అది ఎప్పుడు నా పిల్లల కంప్లైంట్ ఉంటుంది, నా వైఫ్ కంప్లైంట్ ఉంటుంది. బట్ వాళ్ళ కోఆపరేషన్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళు కొంత నేను వాళ్ళను కౌన్సిలింగ్ చేసుకోవడమో, వాళ్ళు నాకు కోఆపరేట్ చేయడమో, ఫైనల్గా నేను డెడికేట్ అయ్యి పని చేయగలిగాను. మా పరిస్థితి ఏంటంటే, ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తాను, లంచ్ అయితే ఇంట్లో ఉండదు, డిన్నర్లు వారంకి ఒక రోజు ఇంటికి భోజనానికి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. సో ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో ఒక టైం ఉండదు. ఓ రోజు 10ంటికి వస్తాం, ఒక రోజు రాత్రి 12 గంటలకు వచ్చి పడుకుంటాం, ఓ రోజు 11 గంటలకు వచ్చి పడుకుంటాం. దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీ టైం పోతుంది. పిల్లల బర్త్డే రోజు కూడా కనీసం సాయంత్రం 5ంటికల్లా ఇంటికి చేరాలి అనుకుంటే చేరని రోజులు ఉంటాయి. రాత్రి 7-8 వరకు పోవడం, పిల్లలు తిట్టడం, ఏడవడం పోయే వరకు. సో ఇట్లాంటి డిస్టర్బ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఉంటుంది. ఐ థింక్ నాకే కాదు, అన్ని ప్రొఫెషన్స్లో ఉంటుందని అనుకుంటాను. హరీష్ రావు గారు, రాజకీయాలు పక్కన పెడితే పర్సనల్గా అసలు హరీష్ రావు గారికి టైం ఉంటుందా? ఒకవేళ టైం ఉంటే ఏం చేస్తారు? ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉంటుందా? షాపింగ్కి వెళ్తారా? హరీష్ రావు గారికి టైం దొరికితే అసలు ఏం చేస్తారు? నిజం చెప్పాలంటే అమ్మా, టైం అయితే అస్సలు ఉండదు. అదే, ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు ఈ మొబైల్ ఫోన్లు, ఈ సోషల్ మీడియా వచ్చినాక మా పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది. ఈ సోషల్ మీడియా లేకముందన్నా అన్నం తినే ఒక అర్ధగంటనో పావు గంటనో కొంచెం తిరిగ్గా తినేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఆ తినేంతసేపట్ల 2 ట్విట్టర్లు, 4 వాట్సాప్ మెసేజ్లు, లేకపోతే ఇంకో ఫోన్ కాలు, పరిస్థితి ప్రతి నిమిషము మనము ఆన్ టోస్ లాగా అయిపోయింది పరిస్థితి. సో అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఎంత పని చేస్తే అంత పని ఉంటుంది. మీకు ఎప్పుడైనా ప్రెషర్గా ఫీల్ అయ్యారా, స్ట్రెస్గా ఫీల్ అయ్యారా? ఉంటుంది, చాలా సందర్భాల్లో స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఒక పాజిటివ్నెస్ కూడా ఉంటుంది. నీకు రిజల్ట్ ఉంటే నీకు తెలియకుండానే నీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవాళ డేలో కొంతమంది ప్రజలకు ఉపయోగపడే పని చేశాము, ప్రజలు నిన్ను బాగా మెచ్చుకున్నప్పుడు, ప్రజలు తమ సంతోషాన్ని వెలుబుచ్చినప్పుడు, లేదా నీకు నువ్వుగానే ఇవాళ అనుకున్న పనులన్నీ చేసి ప్రజలకు, సమాజం నిన్ను గుర్తించేంత బాగా పనిచేసినప్పుడు అసలు ఆ కష్టం అనేది తెలియదు. ఆ బాడీలో తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏదన్నా ఒక రోజు నోరు జారి ఎవరినైనా ఏదైనా మాట అనడం కానీ, లేదా అనుకోకుండా ఒక పొరపాటు చేసామను, ఒక తప్పు జరిగింది, లేదా ఏదో ఒక తప్పటడుగు పడ్డప్పుడు తెలియకుండానే నెగటివ్ వైబ్రేషను, స్ట్రెస్ బాగా వస్తుంది బాడీలో. పాలిటిక్స్లో జనరల్గా ఏమైందంటే, డెలివరీ ఉన్నప్పుడు నీకు ఆ స్ట్రెస్ రాదు, యూ విల్ బీ మోర్ పాజిటివ్. తెలియకుండానే ఇంకా శక్తి వస్తుంది నీ శరీరంలో. కానీ పొరపాట్లు జరిగినా, విమర్శలు వచ్చినప్పుడు కానీ, తప్పు జరిగినప్పుడు మాత్రం తెలియకుండానే స్ట్రెస్కు లోన్ అవుతుంటాం. మీ కిడ్స్ అంటూ ఉంటారా మిమ్మల్ని మిస్ అవుతారు, అసలు వాళ్ళతో స్పెండ్ చేసే టైం? చాలా అంటుంటారమ్మా. నిజంగా అయితే టోటలీ ఐ మిస్డ్. అంటే ఏమవుతుంటాయంటే, వాళ్ళకు సమ్మర్ వెకేషన్ రాగానే వాళ్ళు చదువుకునే స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఊటీ పోయిందట, లేకపోతే ఇటు మద్రాసు పోయిందట, లేదా ఫారిన్ పోయిందట, మనం ఎప్పుడు పోతాం అంటారు. మాకు ఆ పరిస్థితి ఉండదు. ఒక్కసారి ప్లాన్ చేసుకున్నాం మేము, జపాన్ పోదామని. ఐ థింక్ 2017 ప్లాన్ చేసుకున్నాము. టికెట్స్ బుక్ అయినాయి, ఇంట్లో వీళ్ళంతా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. నేను కాన్స్టెన్సీలో సిద్దిపేటలో ఉన్నాను. సిద్దిపేట నుంచి ఇంకా నైట్ 8 o'clock ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాలి. నేను 5ంటికి బయలుదేరి 5 వరకు ఇంటికి వస్తాను అని చెప్పాను. 5ంటికల్లా వస్తాను, మనం వెళ్దాం 8కి అని చెప్పాను. పాపం వాళ్ళంతా రెడీ చేసుకున్నారు, సూట్ కేసులు అయిపోయింది, పాస్పోర్టు, స్టాంపింగ్, వీసా, ఎవ్రీథింగ్ అయిపోయింది, టికెట్లు బుక్ అయినాయి. కరెక్ట్గా 3:30కు ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్లో లాఠీ చార్జ్ అయింది. లాఠీ చార్జ్ అయిందట, ఫైరింగ్, గాల్లో కాల్పులు జరిపారు అని ఫోన్ వచ్చింది. ఇంకప్పుడు ఏం చేయాలి? నేను డిస్ట్రిక్ట్ మినిస్టర్ను, ఇరిగేషన్ మినిస్టర్ను, ఇంకెక్కడ వెళ్తాం? ఐఎమ్ రెస్పాన్సిబుల్.
సో ఆ విషయం తెలుసుకొని సీరియస్నెస్ ఏంటి, ఇష్యూ ఏంటి, ఆ రైతులతో మాట్లాడాలి. నేను ఆ టైంలో విదేశాలకు పోతే ఏమంటారు, ఇక్కడ ఇంత కాల్పులు జరుగుతూ ఉంటే లాఠీ చార్జ్ అయితే మంత్రి విదేశాల్లో విహారయాత్రకు పోయిండు అంటారు. ఇంకా ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా అయిపోయింది, ఐఎమ్ సారీ, మీరు ఇంకా క్యాన్సిల్ అని పిఏకి చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని రాత్రి ఏమన్నారు ఆమె? శ్రీనిత గారు ఏమన్నారు? ఆ వైఫ్ అర్థం చేసుకుంది, కానీ పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఏడవడము అల్లరి గొడవ నడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉండి రాత్రి రైతులను పిలుచుకొని మళ్ళీ మాట్లాడి ఆ ఇష్యూను ప్యాసిఫై చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం. సో ఇట్లాంటివి ఉంటాయి మాకు. హరీష్ రావు అంటే బిజీ, అసలు ప్రజా సమస్యలు, ఒత్తిళ్లు అన్నీ ఉంటాయి. హరీష్ రావు గారికి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆయన స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? మీకు కంపల్సరీ చెప్పాల్సిందే సార్ ఇది. సరే, స్ట్రెస్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి యోగా స్టార్ట్ చేశాను. బాగా స్ట్రెస్ పెరిగినాక డాక్టర్లు, ఫ్రెండ్స్ సలహా ఏంటంటే, నువ్వు కొంచెం స్ట్రెస్ తగ్గాలంటే నిద్ర సమయం కూడా సరిపోదు అన్నప్పుడు యోగాను ఒక అరగంట కరెక్ట్గా చేసుకోగలిగితే నీ నిద్రలో ఉండే వెసులుబాటును కూడా ఇది నీ యోగా కొంత కవర్ చేయగలుగుతుంది, నీ ఆరోగ్యాన్ని కవర్ చేస్తుందంటే అది యోగా స్టార్ట్ చేసి కొంత అది స్ట్రెస్ బస్టర్గా చేసుకునేవాడిని. ఇంకా మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే ఇంకా కొద్దిసేపు నిద్రపోయే ప్రయత్నం చేయడం, కొద్దిసేపు ఒక 2-3 అవర్స్ అట్లీస్ట్ నిద్రపోవడం ద్వారా కొంచెం ఆ స్ట్రెస్ను తగ్గించుకునే ప్రయత్నం. అంటే ప్రశాంతంగా ఉండడం, నిద్రపోవడం మీన్స్ ప్రశాంతత.